చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం సుస్వాగతం నమస్కారం. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మీ అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు ఒకసారి చూద్దాం. సమస్యలు ఎన్నున్నా మేనిఫెస్టోపై వెనకడుగు లేదు. హామీల అమలు ఖాయం. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి. మే నుంచి తల్లికి వందనం పథకం అమలు. గత ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇవ్వటం, ఎన్నికలైన తర్వాత వాటిలో 2 అమలు చేయటం, 2 కాకుండా అనేక పథకాలు అమలు చేస్తున్నారు. 3000 పెన్షన్ 4000 చేశారు. 3000 పెండింగ్ అమౌంట్ కలిపి 7000 ఫస్ట్ నెల ఇచ్చారు. తర్వాత ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అలాగే గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చారు. దగ్గర 95 లక్షల మంది లబ్ధి పొందారు. మరో పథకం తల్లికి వందనం, మత్స్యకార భరోసా, రైతు భరోసా ఇవి కూడా అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. మే నుంచే తల్లికి వందనం ఇస్తామని చెప్పి నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అన్నదాతకు 20,000 కేంద్రం ఇచ్చేదాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి 3 విడతలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సూపర్ 6 పథకంలో ఏవైతే 6 అంశాలు ఉన్నాయో 6 అంశాలు నెరవేర్చి తీరుతాం. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, గత పాలకుల వల్ల రాష్ట్రం ఏ రకంగా తయారైనా అవన్నీ సరి చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఈ పథకాలు అమలు చేసి తీరుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళకి విమర్శించడానికి ఆస్కారం లేకుండా పోయింది. విమర్శించే అవకాశం కూడా లేదు. కేంద్ర సాయంతో 3 విడతలు అన్నదాతకు 20,000, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 20,000, వచ్చే విద్యా సంవత్సరంలోగా డిఎస్సి పూర్తి చేసి పోస్టుల భర్తీ. వచ్చే విద్యా సంవత్సరం అంటే ఈ విద్యా సంవత్సరం మార్చి ఏప్రిల్తో అయిపోతుంది. జూన్ జూలైలో ప్రారంభమే విద్యా సంవత్సరం. 2026 అనుకున్నారేమో, కాదు బాబు, 2025 2026 విద్యా సంవత్సరం అంటే జూన్ జూలైలో స్టార్ట్ అయ్యే విద్యా సంవత్సరానికి ప్రారంభిస్తామని చెప్పారు ఆయన. మెగా డిఎస్సి కూడా రేపు జూన్ జూలైలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం లోపే పరీక్షలు నిర్వహించి అధ్యాపకులు నియమిస్తామని చెప్పి ఏదైతే స్పష్టంగా హామీ ఇచ్చారో అది నెరవేరుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వాగ్దానం చేశారు. అభివృద్ధి, సంపద సృష్టి, సంక్షేమం, సాధికారత సక్సెస్ఫుల్ మోడల్ అన్నారు ముఖ్యమంత్రి. అభివృద్ధి చేసుకుంటూ సంపద సృష్టించుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేపడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా తెలియని వాళ్ళకి, తెలుసుకోవాల్సిన వాళ్ళకి చెప్పారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు వినండి, సుస్థిర ప్రభుత్వంతోనే స్థిరమైన అభివృద్ధి సాధ్యం. 2014 2019 మధ్యలో ఎన్ని కార్యక్రమాలు చేశారో, ఎంత అభివృద్ధి జరిగిందో చూశారు. అదే 2019 2024 మధ్యలో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ఎంత అరాచకం సృష్టించారో, రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించారో చూసాం. అలా కాకుండా అదే ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసినట్టయితే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉండేదని చంద్రబాబు గారి ముఖ్య ఉద్దేశం. సుస్థిర ప్రభుత్వం అంటే అదే. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చినట్టయితే రాష్ట్ర పరిస్థితి వేరే రకంగా ఉండేది. ఇవాళ ఒక్క ఛాన్స్ పుణ్యాన అందపాతాళకు వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెట్టి తీసుకురావాలంటే ఎంత కష్టమో మీరు చూస్తూనే ఉన్నారు. సభా సాంప్రదాయాలు విస్మరించడం అనైతిక చర్య. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామనడం సమంజసమా? సంప్రదాయాలు తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, సంప్రదాయం అంటే తెలియని వాళ్ళకి, మూర్ఖులకి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక పక్క గవర్నర్ గారు ప్రసంగిస్తా అంటే వెళ్ళలోకి వెళ్ళి వాళ్ళు చేసిన అరాచకం చూసాం. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసిన వ్యక్తికి ఆ మాత్రం సభా మర్యాదలు తెలియకపోవడం శోచనీయం. అదే గవర్నర్ గారి దగ్గరికి 2 రోజుల ముందు వెళ్ళి నాకు సెక్యూరిటీ కావాలని చెప్పి బతిమాలకు వచ్చిన పరిస్థితి వాళ్ళది. అదే గవర్నర్ గారిని అసెంబ్లీలోకి వస్తే ఆయనకి మర్యాద ఇవ్వడం పోగా అమర్యాద పాలు చేశారు. పేపర్లు చింపి విసిరేయటం అది అనైతికం. దేశ చరిత్రలో వైసీపీ నిరసన నీతి బాహ్యమైన చర్య. అయినా ప్రతిపక్ష హోదా ప్రజలివ్వాలి, ప్రభుత్వం కాదు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ. సూపర్ 6 అమలుపై అసెంబ్లీలో సీఎం షెడ్యూల్ విడుదల. ఏదైతే ఎన్నికలు హామీ ఇచ్చారో ఆ సూపర్ 6 పథకాల అమలుకి షెడ్యూల్ ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. జగన్ తీరుపై సభాపతి అసహనం. అడ్డుకోవాల్సింది పోయి కూర్చుని నవ్వుకుంటారా? గవర్నర్ను అవమానించేలా వైసీపీ సభ్యుల తీరు ప్రజాస్వామ్యంలో ఇది మంచి విధానం కాదు. అయ్యన్న పాత్రుడు ఆయనే తన 10 మంది ఎమ్మెల్యేలని వెళ్ళలోకి పంపించి అల్లరి చేయమని, గోల చేయమని పంపించాడు. ఆయన ఎందుకు అడ్డుకుంటాడు? ఆయనకి రాక్షసానందం పొందడం ఇష్టం. వికటాహటాసం చేసుకుంటూ కూర్చుంటాడు ఎవరైనా అట్లా చేస్తూ ఉంటే. ఆయనే పంపించాడు కాబట్టి ఆయనకి ఏం ఉండదు. అనవసర ఆరోపణలు వద్దు. బెదిరింపులు భయపెట్టడం మీ అలవాటు. వీసీలను బెదిరించామని ఆధారాలు ఇస్తే విచారణ. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి మంత్రి లోకేష్ కౌంటర్. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రానికి బేషరతుగా మద్దతు. స్టీల్ ప్లాంట్ను కాపాడుకున్నాం, రైల్వే జోన్ తెచ్చుకున్నాం, అమరావతి పోలవరం ప్రాజెక్టులకు నిధులు సాధించాం. దళితులను చంపి డోర్ డెలివరీ చేసింది ఎవరో అందరికీ తెలుసు. శాసన మండలిలో వైసీపీ సభ్యుల వ్యాఖ్యలకు లోకేష్ ఘాటు సమాధానం. ఇటీవల ఎమ్మెల్యేల శిక్షణా తరగతులు ప్రారంభిద్దామని చెప్పి ఓం బిర్లా గారిని ఆహ్వానించడం, ఆ పరిణామాలని మనం చూసాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఇవి కష్టం అవుతుంది, టైం సరిపోదు, ఎమ్మెల్యేలు ప్రచార ప్రారంభంలో ఉంటారు, ప్లస్ ఎన్నికల కోడ్ ఒకటి ఉంటుందని చెప్పి దాన్ని వాయిదా వేసుకుంటే, వాయిదా వేసుకోవడానికి కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి గగ్గోలు పెట్టి తాను రీతిగా సాక్షిలో వక్ర భాషలు చెబుతూ
రాసిన కథనాలపైన స్పీకర్ గారు సీరియస్ అయ్యి ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. సాక్షి మీడియాకు ప్రివిలేజ్ నోటీసులు, సభా హక్కుల కమిటీ ముందుకు అసత్య కథనాలు, స్పీకర్ అయ్యన్న ప్రకటన. ఎన్ని సమస్యలున్నా మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని నెరవేర్చుతాం. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సూపర్ 6 పథకాల అమలుపై శాసనసభలో షెడ్యూల్ విడుదల చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. సంప్రదాయాలు మర్చి నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సమంజసమా అని ముఖ్యమంత్రి నిలదీశారు. చిత్తశుద్ధితో హామీలు నెరవేరుస్తాం. ఎన్నికల హామీలు నెరవేర్చడానికి రేయింబౌళ్లు పనిచేస్తాం. అధికారం చేపట్టగానే 3,000 పెన్షన్ 4,000 చేశాం. 8,08,570 మంది దివ్యాంగులకు గత 5 ఏళ్లలో ఒక్క పైసా కూడా పెన్షన్ పెంచలేదు. కానీ కూటమి ప్రభుత్వం రాగానే 3,000 నుంచి 6,000 చేశాం. డయాలసిస్ రోగులకు 10,000 ఇస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి 15,000 పెన్షన్ ఇస్తూ మానవత్వాన్ని నిరూపించుకున్నాం. మన దేశంలో ఒక్క పెన్షన్ల కింద ప్రతి ఏటా 64 లక్షల మందికి 33,000 కోట్లు వెచ్చిస్తోంది. ఏపీ ప్రభుత్వమే సేవాభావంతోనే ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ ఇస్తున్నాం. గత 5 ఏళ్లలో ఏ నెల కూడా పాలన ప్రారంభం నుండి ఆఖరి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెన్షన్దారులకు కానీ జీతాలు ఇచ్చిన పాపాన పోలేదు, పెన్షన్ ఇచ్చిన పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెన్షన్గా ప్రతి నెల జీతాలు ఇస్తుంది, పెన్షన్లు ఇస్తుంది. పేదలకు పట్టి దండం పెట్టి అన్నా క్యాంటీన్లు మూసిన పరిస్థితి చూసాం. కూటమి ప్రభుత్వం రాగానే 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదల కడుపు నిండా భోజనం పెడుతుంది. అది ముఖ్యమంత్రి గారు గుర్తు చేశారు. గత పాలకులు పేదలకు పట్టి అన్నం పెట్టలేకపోయారు. కనీసం మిగతా కార్యక్రమాలు ఎలా ఉన్నా పేదడికి అన్నం పెట్టక మనసొప్పులా జగన్ రెడ్డి గారికి. దాన్ని పునరుద్ధరించి 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి నిరుపేదలకి 3 పూట్ల అన్నం పెడుతుంది కూటమి ప్రభుత్వం. సభకు రావాలంటే హోదా ఇవ్వాలడం ఎక్కడ సంస్కృతి? గతంలో మనం ఎప్పుడు చూడలే. ఏ రాష్ట్ర ప్రభుత్వంలో దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడ చూడలేం మనం. అసెంబ్లీకి వచ్చి తమ నియోజకవర్గ సమస్యలు ఎత్తడానికో లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలు ఎత్తడానికో ప్రతిపక్ష నేత హోదా ఎందుకు అర్థం కాని పరిస్థితి. ఎందుకు? ఒక ఎమ్మెల్యేగా ప్రశ్నించవచ్చు కదా. సభలో చూస్తున్నాం ఎంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. తమ నియోజకవర్గ సమస్యలో రాష్ట్ర సమస్యలో మాట్లాడుకోవచ్చు. ప్రభుత్వం సమాధానం చెబుతుంది. నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించినప్పుడు నీకు టైం ఇవ్వకపోతేనో నీ ప్రశ్నకు సమాధానాలు చెప్పలేకపోతేనో అప్పుడు నువ్వు బయటకు వచ్చి విమర్శించాలి. ఆడలేక మధ్యలో ఓడన్నట్టు నువ్వు అసెంబ్లీకే రాకుండా నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తానన్నటువంటి హాస్యాస్పదంగా లేదా అది? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టి పారిపోవడానికి నువ్వు వేసే ఎత్తుగడలు తప్ప దాంట్లో అసలు అర్థం ఉందా? అంటే గతంలో నువ్వు చేసిన అరాచకాలు, అవినీతి ఇవన్నీ అసెంబ్లీలో ప్రశ్న రూపంలో తలెత్తితే నువ్వు సమాధానం చెప్పుకోలేక పారిపోవడమే కదా ఇది. రండి, అసెంబ్లీకి రండి. నువ్వు నిజాయితీపరుడు అయితే, నిజాయితీగా పాలన చేస్తే ఇప్పుడు ప్రభుత్వం అడిగే ప్రశ్న సమాధానం చెప్పండి. ఎందుకు భయపడి పారిపోతున్నారు జగన్ రెడ్డి గారు? 15% వృద్ధి రేటు లక్ష్యం. అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి. తద్వారా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. దాని సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు చేయాలి. సంపద సృష్టించకుండా అప్పులు తెచ్చి ఖర్చు చేయడం సరికాదు. 15% వృద్ధి రేటు లక్ష్యంగా ముందుకు పోతున్నాం. 2047 నాటికి $42,000 పర్ క్యాపిటల్ ఆదాయం సాధించాలి. ఏపీలో 2047కి $42,000 తలసరి ఆదాయం తీసుకురావాలన్నది లక్ష్యం. ఇది సాకారం కావాలంటే 15% వృద్ధి రేటు ఉండాలి. ఎవరైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు 2047 లక్ష్యం పెట్టారు ఆంధ్రప్రదేశ్కి. ఆనాటికి అభివృద్ధి ఎలా ఉండాలి, తలసరి ఆదాయం ఎలా పెరగాల, పరిశ్రమలు ఎలా రావాలి, ఇవన్నీ ఆయన ప్రణాళికలో భాగంగా పెట్టుకున్నవే. అదేంటో తెలియక నిన్న మోగుతూ ఉంటారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు. వాళ్ళకి అయినా పడితే కదా, ఒక లక్ష్యం అంటూ ఉంటే కదా 2047 విజన్ అంటే తెలియడానికి. వాళ్ళకి తాత్కాలిక ప్రయోజనాలు, తాత్కాలికంగా మనం ఎంత దోచుకున్నాం, ఎంత దాచుకున్నాం, ఈ గోల్ తప్ప రాష్ట్రం భవిష్యత్తు ఆలోచనే లేదు వాళ్ళకి. వడ్డెరలకు క్వారీల్లో 10% రిజర్వేషన్లు. పేదరికం లేని సమాజమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. అధికారంలో వచ్చిన 8 నెలల్లో పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకున్నాం. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు మళ్లీ తెచ్చేందుకు సబ్ కమిటీ వేసి అధ్యయనం చేస్తున్నాం. చట్టసభల్లో 33% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. గత చంద్రబాబు గారి పాలనలో 33% ఉండేది బీసీలకి. అది రిజర్వేషన్ కుదించి 23% చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ మొదలుపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి మళ్ళీ 33% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టబద్ధత తీసుకురావడం ఆయన ప్రధాన ఉద్దేశం. అదే ముఖ్యమంత్రి గారు చెప్పింది. గీత కార్మికులకు ఆర్థికంగా పైకి తెచ్చేందుకు మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్లు కల్పించాం. ఆబ్కారీ విధానంలో మద్యం షాపుల్లో 10% గీత కార్మికులకి దాదాపు 340-350 షాపులు కేటాయించారు ప్రత్యేకంగా. దాని మీద కూడా తన అన్యాయాల చేత కోర్టుకు వెళ్ళి అట్లా ఇవ్వడానికి వీల్లేదని చెప్పి పలు రకాల పిటిషన్లు ఇప్పించాడు ఆయన. అది జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల పట్ల ఉన్న ప్రేమ. నీకు ఇబ్బంది ఏంటి? 10% బీసీలకు ఇస్తే వారితో పాటు ఇంకో 10 మందికి ఉద్యోగాలు వస్తాయి, 10 కుటుంబాలు బ్రతుకుతాయి కదా. నువ్వెందుకు అడ్డుకుంటున్నావు జగన్ రెడ్డి గారు?
నీకేంటి ఇబ్బంది? 10% గీత కార్మికులకు రిజర్వేషన్ కల్పిస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? దీనికి వైసీపీ నాయకులు జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఆ బీసీ బిడ్డలకు మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. అర్చకులకు 10,000 నుంచి 15,000 జీతాలు పెంచాం. దీప నైవేద్యాల కింద ఆలయాలకు 5,000 నుంచి 10,000కు పెంచాం. వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తున్నాం. దేవాలయాల పవిత్రత కాపాడుతాం. గత జగన్ రెడ్డి గారి పాలనలో గుళ్ళు పూజారుల మీద ఎలా దాడులు చేశారో, ఏం చేశారో మనం చూసాం. ఇప్పుడు అవన్నీ సరిచేస్తూ వాళ్ళకి రెట్టింపు చేశారు అన్నీ. జగన్ రెడ్డి ప్రభుత్వంలో రాముని విగ్రహం తల ధ్వంసం చేశారు. ప్రశ్నించే మాపై కేసులు పెట్టారు. అంతర్వేదిలో రథం కాలిపోతే లెక్కలేని విధంగా ప్రవర్తించారు. హనుమంతుని చేయి విరిగితే బొమ్మే కదా అని అవహేళన చేశారు. ప్రార్థనాలయాల్లో జోలికి రావాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు తీసుకుంటాం. నాయీ బ్రాహ్మణుల జీతాలు 15,000 నుంచి 25,000 పెంచాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారే 15,000 చేశారు వాళ్ళకి. తర్వాత జగన్మోహన్ రెడ్డి కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళకి చేసింది ఏం లేదు, పైసా పెంచింది ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఆ 15,000 నుంచి 25,000 పెంచారు వాళ్ళకి. మరి ఇప్పుడు నాయీ బ్రాహ్మణులు మనల్ని నిలదీశారు జగన్ రెడ్డిని. సమానం చెప్పలా, మడంది పారిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 2,000 కోట్లు ఇచ్చేందుకు మనసు రాలేదు. సబ్ ప్లాన్ ఆపేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి జాగా, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సెంటే ఇచ్చాడు, అదే చెరువుల్లో కుంటలో ఇచ్చాడు, చూసాం మనం. అట్లా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, అంటే 150 గజాలు 100 గజాలు ఇస్తే కనీసం ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. జగన్ రెడ్డి ఏం చేశాడు? 1 సెంట్ అన్నాడు. 1 సెంట్లో ఏమొస్తుంది? 1 సెంట్లో ఏమైనా కట్టుకోవడానికి అవకాశం ఉంటుందా? గ్రాఫిక్స్ ఇల్లు తప్ప. ఇప్పటికే 1,14,000 ఇల్లు నిర్మించాం. ఈ ఏడాది జూన్ 12 నాటికి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. అప్పటికి 5 లక్షల ఇల్లు నిర్మించి పేదలకు అందిస్తాం. ఇప్పుడు 1,14,000 ఇల్లు కట్టాము. ప్రభుత్వం ఏర్పడి జూన్ 12 ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది కాబట్టి 5 లక్షలు పక్కా ఇల్లు నిర్మించి పేదలకు అందజేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా చెప్పారు. ఎందుకు చెప్పారంటే గత ప్రభుత్వంలో లక్షల ఇల్లు కట్టినా ఆఖరి దశలో ప్రభుత్వం మారడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్ని సర్వనాశనం చేశాడు జగన్ రెడ్డి. మనం చూసాం, నెల్లూరు కానివ్వండి, కర్నూలు కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, కాకినాడ కానివ్వండి, అనేక ప్రాంతాల్లో రాష్ట్రంలో ఏ మూలనున్నా దాదాపు 2 లక్షల ఇల్లు 3 లక్షల ఇల్లు అపార్ట్మెంట్లు సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు. వేసిన రోడ్లు పోయినాయి, పైప్ లైన్లు పోయినాయి, డ్రైనేజీలు పాడైపోయినాయి, ఇంటీరియర్ అంతా నాశనం అయిపోయింది. 10% కంప్లీట్ చేస్తే ఆ 1,50,000 2 లక్షల అపార్ట్మెంట్లు పేదలకు పంచిపెట్టే అవకాశం ఉండేది. అవి ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందన్న కుళ్ళు బుద్ధితో వాటిని సర్వనాశనం చేశాడు. ఇక యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నామని చెప్పి స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఏనుగుల దాడిలో భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం గుండాలకోన ఆలయం వద్ద ఏనుగుల దాడిలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే దాడిలో మరికొందరు గాయపడిన ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం ప్రకటించారు. ఆ ఘటనపైనే మంత్రులు కూడా స్పందించారు. నారా లోకేష్ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, అనిత గారు, మంత్రి జనార్దన్ రెడ్డి గారు, మండిపల్లి ప్రసాద్ రెడ్డి గారు సంతాపం వ్యక్తం చేసి క్షతగాత్రులను ఆదుకుంటామని, మరణించిన వారి కుటుంబాలని ఆదుకుంటామని చెప్పి ప్రకటించారు.